25. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైననో ఏ ఇల్లు అయిననో నిలవదు. సాతానును వెలుగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు మనకు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, అక్కడ కొంతమంది యేసు ప్రభుకు వ్యతిరేకులు ఉన్నారు. ఎవరున్నారు? వ్యతిరేకులు ఉన్నారు. ఈ వ్యతిరేకులు ఏమంటున్నారు అంటే, యేసు ప్రభు ఎవరు అంటే ఈయన దెయ్యాలకి అధిపతి, ఈయన దెయ్యాలకి అధికారి, ఈయన బెయల్జు వలన ఇలా చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి తనకు తాను విరోధముగా మార్చబడిన ఎడల తన ఇల్లు బాగుపడుతుందా అని మనకు హెచ్చరిస్తుంది. విరోధం అంటే ఏంటి? ఒక మనిషికి విరోధం అంటే ఏంటి? ఆ మాటల ఆ సబ్జెక్ట్ అలా ఉంచండి. సామెతల గ్రంథము తీయండి మీరు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగి నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము జ్ఞానము సంపాదించుకోవాలి. ఏమి సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకునేవాడు ఎలా ఉంటాడంటే, అన్ని విషయాల్లో మితముగా ఉంటాడు, అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉంటాడు, ప్రతి విషయంలో కూడా వివేచన జ్ఞానము కలిగి ఉంటాడు. మీకు ఎలా చెప్పాలి? ఒక బావి ఉందండి, ఒక బావి ఉంది. ఒక చిలవరి బొంగ ఆ నీళ్ళల్లో పడింది, అడుక్కుపోయింది. అడుక్కుపోయిన బిందెని, ఆ బొంగని తీసుకురావాలంటే ఎవరు తీసుకురాగలుగుతారు? ఈత నేర్చుకున్న వ్యక్తే తీసుకురాగలుగుతారు. ఆ వ్యక్తి నీళ్ళలోకి దిగాడు. నీళ్ళలోకి దిగిన తర్వాత ఆ నేల మీద ఉన్న బొంగని తీసుకొని వచ్చాడు. ఆ బొంగని తీసుకొని వచ్చి పైకి అందించిన తర్వాత ఆ లోతు ఎంత ఉందా అనే సంగతి ఆ వ్యక్తికి తెలుసు. ఒడ్డున ఉన్న వ్యక్తికి తెలుసుద్దా? ఎవరికీ తెలియదు. దాన్ని ఏం చేయాలా? ఒక తాడేసో లేకపోతే ఒక టేబేసి దానికి ఒక రాయి కట్టి, తాడు కట్టి దానికి తగిలిచ్చి కిందికి వేస్తే అది ఎన్ని అడుగులు ఉందని మనకు తెలుసు. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వివేచన అంటున్నాడు. వివేచన కలిగి ఉండువాడు ధన్యుడు, ఆ నరుడు ధన్యుడు. వివేచన అంటే ఏంటి? తెలుసుకోవాలి. మనం మొదట దేవుని వాక్యాన్ని మనము తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ధన్యులము. దేవునికి స్తోత్రం. మనము ధన్యులము. దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు అంటాడు. పగడములు సంపాదించుకంటే, వెండి సంపాదించుట కంటే కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకొని జ్ఞానము సంపాదించుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్తూ ఉన్నాడంటే, 12:25 వచనంలో, తనకు తాను విరోధముగా ఏర్పరచుకున్నవాడు తన ఇల్లు పాడైపోవును. ఏర్పడినవాడు అంటే ఏంటి? అవి వేరుపడటం ఏంటి? ఆ విరోధము అంటే, ఈ రోజున చాలా మంది ఎలా ఉంటున్నారంటే, సారాయికి బానిసలు అవుతున్నారు. మొదటిగా ఏ ఒక్క మనిషి అయినా కానీ, ఆ రోజుల్లో స్త్రీలు ఉన్నారు, ఈ రోజు కూడా స్త్రీలలో కొంతమంది ఉన్నారు. స్త్రీలు సారాయిలు అవుతారు, పురుషులు సారాయిలు అవుతారు. పురుషులు బీడీలు అవుతారు, స్త్రీలు కూడా బీడీలు అవుతారు. ఈ మధ్యకాలంలో యవనస్తులు ఎక్కువైపోయారు. యవన స్త్రీలు 17, 18, 20 సంవత్సరాలు పబ్బుకని మరి అనేక చోట్లకి రోడ్లో బడి సిటీలలో చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి.
ప్రైజ్ ద లార్డ్. అది ఆ వ్యక్తిని బాగుపరుస్తుందా? ఆ వ్యక్తి జీవితాన్ని చక్కబెడుతూ ఉందా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ వ్యక్తిని బాగుపరిచేదైతే అది నువ్వు చేసినా నువ్వు ధన్యుడివే. అది నీకు విరోధం, అది నీ జీవితాన్ని పాడు చేసేది, నీ ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చేది, నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకుని వచ్చేది, దాన్ని నీవు వాడుతూ ఉన్నావు. అది వాడటం వల్ల నీకు విరోధమే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటాడు 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఇదిగో నా కుమారుడా, నా ఉపదేశమును నీవు మరవద్దు. ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నా ఉపదేశముని నువ్వు మర్చిపోవద్దు. నీకేమి ఇస్తాడంట? దీర్ఘాయువును సుఖమును సంవత్సరములను నిన్ను ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి అనుసరించమంటున్నాడు? ఏమి అనుసరించమంటున్నాడంటే ఉపదేశము. ఏ ఉపదేశము? ఇదిగో నీ దాసుడు, ఆయన దాసుడు, ప్రభు దాసుడు చెప్తున్న ఉపదేశము, అది బైబిల్లో నుండి చెప్పబడుతున్నది ఉపదేశము. ఆ ఉపదేశముని నీవు అంగీకరించిన ఎడలా, ఆ మాట కింద మాట చదువు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీ దేవుని నీ దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చివరి మాట? నీవు దయనుంది మంచివాడి అని అనిపించుకుందువు. దేన్ని మనం స్వీకరించాలి? దేన్ని స్వీకరించాలి మనము? దేవుని ఉపదేశం. దేవుని ఉపదేశమును మనము అంగీకరించిన ఎడల దేవుడు ఏమంటున్నాడు? మంచివాడిగా నువ్వు పేరు పొందుతావు, మంచి గుణములు కలిగిన వ్యక్తివని నువ్వు సంపాదించుకుంటావు, నలుగురిలో నీవు మంచివాడి అంటావు, మంచివాడు అని నలుగురే నిన్ను అంటారు, అది నీవు సంపాదించుకొనుము అని ప్రభు అంటున్నాడు. అది మంచిదా అనిపించుకోకుండా చెడుది అని మనం సంపాదించుకున్నాం అనుకోండి, నలుగురు మనల్ని ఏమంటారు? చీగొడతారు, వేస్ట్ మనిషి అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే రకరకాలుగా కూడా చాటుగా కూడా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పే మాట అర్థమవుతుందా? తనకు తాను విరోధపడిన వ్యక్తి తన ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటాడు? చక్కబెట్టుకోలేడు. తనకు తాను విరోధపడిన వ్యక్తి తన జీవితాన్ని పాడు చేస్తూనే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మరొక కోణంగా మనం భావించి మనం ఆలోచిస్తే, తనకు తాను విరోధము. ఎవరు? మనం ఎవరిమి? మొదట మనం ఎవరిమి? దేవుడు ఎవరు? మనం ఎవరిమి? దేవుడు మనల్ని ఎందుకు బాగు చేస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు చక్కబెడుతున్నాడు? దేవుడు మన జీవితాలని ఎందుకు సరి చేస్తున్నాడు? మన జీవితాలని ఎందుకు ఆయన ఉపదేశంలో కడుతూ ఉన్నాడు? దేవుడు మనల్ని ఇదిగో ఎందుకు స్వస్థపరుస్తూ ఉన్నాడు? దేవుడు మనల్ని అనుక్షణము మనల్ని ఎందుకు వెంటాడుతున్నాడు? ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతి ఉపదేశముని మనల్ని మనకు అనుగ్రహిస్తూ, ఆయన ఉపదేశమును మన ఎదుట పెడుతూ మనల్ని దినదినము మనల్ని వర్ధిల్ల చేస్తూ దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పిన మాట అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు దేనికోసం వచ్చాడు? ఆయన ఇల్లు వేరుపడిన ఎడలా అంటున్నాడు. మనమందరము ఆయన ఇంటి వారసులు.
అక్కడ ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? వ్యతిరేకులు, ఈయన బెల్జెబూల్ వల్ల ఇది చేస్తూ ఉన్నాడు, ఈయన దెయ్యములకు అధికారి, ఒక సాతాను ఇంకో సాతాను వచ్చి బాగు చేసుకు అని అంటున్నాడు. సాతానుగాడు ఇల్లు బాగు చేసుకుంటుందా? సాతానుగాడు ఏం చేయ పని ఏంటి? మంచివారిని చెడగొట్టే పని, పాడు చేసే పని, వాడి తలంపులన్నీ అయ్యే. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? పాడి అయిపోయిన ఇళ్ళని, చెడిపోయిన ఇళ్ళని, చెడిపోయిన గృహాలను, బూజు పట్టిన ఇండ్లని బాగు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బాగు చేయటకే వచ్చాడు, కానీ పోతే పోయిందని చెప్పి ఆ ఇంటికి తాళాలు వేయడానికి రాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇల్లు తాళం వేసి ఊరి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? బూజు పట్టి ఉంటుంది, గబ్బిలాలు, ఎలికలు, బల్లులు. ఆ ఇల్లు మొత్తము రెట్టలేసి చండాలంగా చేసి, నువ్వు వచ్చావు 10 సంవత్సరాల తర్వాత, ఏం చేస్తున్నావు? ఆ ఇంటిని బాగు చేస్తున్నారా? మీరు చేసుకుంటారా? బాగు చేసుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు ఇక్కడికి నడిపించింది ఎందుకంటే మన జీవితం బూజు పట్టిపోయింది. మన హృదయము ఎన్నో సంవత్సరాల నుండి ఈ సత్యము తెలియక, ఉపదేశము తెలియక, నీతిమంతుని తెలుసుకోలేక మన హృదయములు బూజు పట్టి పాచి పట్టిపోయినాయి. మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి అందముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు బండల మీద బాగా ఒక్కొక్కరి ఇళ్ళల్లో నూనె ఉంటుంది. ఒక నూనె, ఏ ఆయిలో కానీ ఆ ఆయిల్ వాడతారు. వాడగానే అది ఎంత నీళ్ళు పోసి రుద్దినా కూడా పోతుంది. దానికి ఏం కావాలి? దానికి సంబంధించిన సోపు కావాలి. దానికి ప్రత్యేకమైన ఒక సోపు ఉంటుంది. పెనాయిల్తో రుద్దితే పోదు. హాస్పిటల్లో వాడతారు కొంత పెనాయిల్ అని, అది వాడినా పోదు. దానికి సంబంధించి విరుగుడికి ఒక మందు ఉంది. దాని విరుగుడికి అది ఒక సోప్, ఒక ఆయిల్, లిక్విడ్. అది పోయగానే అలా రుద్దగానే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బూజు మనకు కూడా ఇదిగో మడ్డి పట్టి ఉంది మన హృదయములో. ఎన్నో సంవత్సరాల నుండి మన హృదయములో ఆ బంకల కరుసుకుపోయింది. ఏ బంక కరుసుకుపోయింది? ఆ పాపం అనే బంక మన హృదయంలో కరుసుకుపోయి ఉంది. మనకు కావాలి యేసయ్య సోపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గర ఒక లిక్విడ్, ఆ లిక్విడ్ మనం బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ సోపుతో మీ హృదయంలో కడుక్కోమంటున్నాడు. ఈ సోపుతో మన హృదయంలో కడుక్కోవాలి. హీమము కంటే తెల్లగా మనము కడుక్కోవాలి. తెల్లని మంచు వలె మన హృదయాలని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హీమము కంటే తెల్లగా నువ్వు మార్చబడతావో, మంచు వలె నువ్వు ఎప్పుడైతే తెల్లగా మన హృదయములు మార్చబడతాయో, నీవు ఆయన ఇంటిలో నువ్వు శుభ్రం చేయబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉపదేశము వలనే నీ హృదయము తెల్లగా మార్చబడుతుంది.